హైదరాబాద్ మధురానగర్ పిఎస్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏపీ కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన పవన్ కుమార్ ఓ జ్యువెలరీ షాప్లో క్యాషియర్గా పనిచేస్తున్నారు. భార్యతో విడిపోయి 5 ఏళ్లుగా మధురానగర్లో నివాసం ఉంటున్న పవన్ ఇంటికి ఫ్రెండ్ సందీప్ ఇంటికి రాగా ఎన్నిసార్లు డోర్ కొట్టినా తెరవలేదు. దీంతో ఇంటి పక్క వారి సాయంతో డోర్ పగలగొట్టగా పవన్ బెడ్రూమ్లో పడిపోయి ఉన్నాడు. అప్పటికే మృతి చెందడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెంపుడు కుక్క దాడిలో వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మధురానగర్ పోలీసులు. ఇసుక మధురానగర్లో పెంపుడు కుక్క దాడిలో వ్యక్తి చనిపోయిన ఘటనపై మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, మనం చూడవచ్చు హైదరాబాద్లోని మదనానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పవన్ కుమార్ అయితే తన పెంపుడు కుక్క దాడి చేయడంతో మృతి చెందినట్లయితే పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చి అయితే కేసు నమోదు చేశారు. మనం ప్రస్తుతం పవన్ కుమార్ నివాసం ఉన్నటువంటి ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఇదే ఇంట్లో ఇటు మదనానగర్లోని మదనానగర్ కమ్యూనిటీ హాల్ ఎదురుగా ఉన్నటువంటి ఈ బ్లాక్లోని 2వ ఫ్లోర్లో అయితే ఇటు ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందినటువంటి పవన్ కుమార్ ఇక్కడ నివాసం ఉంటున్నాడు. గత 5 సంవత్సరాల నుంచి కూడా పవన్ కుమార్ తన మిత్రుడైనటువంటి సందీప్తో కలిసి అయితే ఇదే ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే సందీప్తో పాటు గత 3 నెలల నుంచి సందీప్ తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఇంటికి వెళ్ళిన క్రమంలో గత 4 రోజుల క్రితమే తిరిగి వచ్చాడు. ఈ క్రమంలోనే సందీప్ తన ఇద్దరు నివాసం ఉంటున్న క్రమంలో మొన్న రాత్రి ఇటు పవన్కు సంబంధించి అయితే కొంత అనారోగ్యంగా ఉంది, తనకు బ్రీతింగ్ ఇష్యూ ఉందని చెప్పేసి ఇటు బెడ్రూమ్లో నిద్రిస్తున్న క్రమంలో సందీప్ అయితే హాల్లో నిద్రిస్తాను అని చెప్పేసి హాల్లో నిద్రించాడు. ఈ క్రమంలోనే ఇటు బ్రీతింగ్ అందక మృతి చెందాడు అనేటువంటి ఒక కారణం కూడా చెప్తున్నప్పటికీ కానీ మృతి చెందిన అనంతరం పవన్ కుమార్కు సంబంధించి అయితే పవన్ కుమార్ పెంచుకున్నటువంటి కుక్కను మనం గమనించవచ్చు. ఇక్కడే ఉంది. హస్కీ జాతికి చెందినటువంటి కుక్క అయితే పవన్ కుమార్కు సంబంధించినటువంటి మృతదేహంపై ఇటు మర్మాంగలను కూడా కొరికినటువంటి పరిస్థితి అయితే ఘాట్లు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇటు ఈ డాగ్ పైన కూడా రక్తం మరకలు ఉండడంతో ఇటు కుక్క కరవడం వల్ల చనిపోయాడా లేదంటే హార్ట్ అటాక్ వల్ల తనకున్నటువంటి ఆక్సిజన్ తీసుకోలేని పరిస్థితిలో ఆక్సిజన్కు సంబంధించినటువంటి ఇబ్బందుల కారణంగా మృతి చెందాడు అనేటువంటి అన్ని కోణాల్లో కూడా ఇటు మదర్నగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు పవన్ కుమార్ అయితే ఇక్కడ ఉన్న క్రమంలో తనకు గత 5 ఏళ్ల క్రితమే మ్యారేజ్ అయ్యి డైవర్స్ అవ్వడంతో అయితే తను ఒక్కడే ఉంటా ఉన్నాడు. ఈ క్రమంలో సందీప్ మిత్రుడు కూడా తనకు కూడా డైవర్స్ అవ్వడంతో ఇద్దరు కలిసి ఉంటున్న క్రమంలో ఇటీవల 3 నెలల కింద సందీప్ వెళ్ళిన క్రమంలో అయితే ఇటు డాగ్ను తెచ్చి పెంచుకున్నాడు. ఈ డాగ్ను కూడా చూడవచ్చు, చిన్న డాగ్ ఇది. మనకు ఈ డాగ్ కనుక గమనిస్తే 3 నెలల వయసు ఉన్నటువంటి ఈ డాగ్ చంపి ఉంటుందా లేదా అనేటువంటి ఒక విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ప్రధానంగా ఈ డాగ్ను మనం గమనిస్తే హస్కీ జాతికి చెందినటువంటి ఈ డాగ్ అయితే కొంత ఇటు యజమానులతో ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటు పవన్ కుమార్ హార్ట్ అటాక్తో మృతి చెందిన క్రమంలో తనని లేపేందుకు ఏమైనా దాడి చేసి ఉండొచ్చా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుక్కను కూడా ఇక్కడ చూడవచ్చు, పవన్ ఉంటున్నటువంటి రూమ్ ఎదురుగా ఉన్నటువంటి బోన్లో కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. పవన్ కుమార్ 5 ఏళ్ల నుంచి ఇక్కడే హైదరాబాద్లోని ఒక గోల్డ్ షాప్లో అయితే క్యాషియర్గా పనిచేస్తున్నాడు. ఇది ఇక్కడ ఉన్న ప్రాంతవాసులందరికీ కూడా పరిచయస్తుడే. తనకు సంబంధించినటువంటి ఒక మనం కారును కూడా గమనించవచ్చు. ఇదే బిల్డింగ్లో కింద కారు ఉంది. అదేవిధంగా ద్విచక్ర వాహనాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉంటున్నటువంటి పవన్ కుమార్ అయితే ఒక్కసారిగా మొన్న రాత్రి మృతి చెందడం అయితే ఇటు తనతో ఉన్నటువంటి మిత్రుడు సందీప్ కూడా కొంత భయాందోళనకు గురై నిన్న మధ్యాహ్నం సమయంలో అన్నం తినేందుకైతే ఇటు డోరు తీయకపోవడంతో సందీప్ డోర్ను కొట్టిన సందర్భంలో రెస్పాండ్ పోవడంతో అయితే పక్కన ఉన్నటువంటి కొంతమందిని అదేవిధంగా తన మిత్రులను కూడా పిలిపించి డోర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మృతి చెంది పడి ఉన్నటువంటి పవన్ కుమార్ శరీరంపై అయితే ఇటు డాగ్కు సంబంధించినటువంటి ఘాట్లు ఉండడంతో పాటు ఇటు పవన్కు సంబంధించినటువంటి మర్మాంగాలపై కూడా కుక్క దాడి చేసినటువంటి ఆనవాళ్ళను కూడా గుర్తించారు. ఈ క్రమంలోనే ఇటు పవన్ సంబంధించినటువంటి మిత్రుడు సందీప్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకైతే మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు, నిన్న సాయంత్రం వేళలో పవన్ మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. కానీ పవన్ అనారోగ్యం కారణంగా మృతి చెందాడా లేదంటే కుక్క దాడి చేయడం వల్ల మృతి చెందాడా అనే విషయంపై అయితే పోలీసులు అయితే ఇప్పటివరకు ఒక స్పష్టతకు రాలేదు. కానీ పోస్టుమార్టం అనంతరం పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అయితే పోలీసులు ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పవన్ కుమార్ మృతికి సంబంధించి అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మధురానగర్లో కొనసాగుతుంది. జ్యోతి. రైట్ రాంప్రసాద్.